నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్ కు అత్యంత సన్నిహితులైనటువంటి ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. మరి ఈ అరెస్ట్ అయిన నేపథ్యంలో వైసీపీ చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి నేతలందరూ కూడా ఈ అక్రమ అరెస్టులని, మాజీ అధికారులను అరెస్ట్ చేయడం కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని అంటున్నారు. మరి గతంలో ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఈ లిక్కర్ స్కామ్ లో ఎవరు అరెస్ట్ అయినా కూడా ఇంత ఇదిగా స్పందించని వైసీపీ ఇప్పుడే ఎందుకు అంత స్పందిస్తుంది? అంటే వీరిద్దరి దగ్గర వైసీపీ గుర్తు ఉందా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని వివరించడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ వీరశేఖర్ రావు గారు. సార్ నమస్తే సార్. నమస్తే మేడం. సార్ చెప్పండి సార్, అసలు వైసీపీ బాలాజీ గోవిందప్ప అరెస్ట్ అయినప్పుడు కూడా ఇంత ఇదిగా స్పందించలేదు. కానీ ధనంజయ రెడ్డి కానివ్వండి, కృష్ణమోహన్ రెడ్డి కానివ్వండి, వీరిద్దరు అరెస్ట్ అయినప్పుడు వైసీపీ చిన్న స్థాయి కార్యకర్త నుంచి కీలక నేతలందరూ కూడా ప్రెస్ మీట్లు పెట్టి ఇది అక్రమ అరెస్ట్ అని, కక్ష సాధింపు చర్యలు అని చెప్పి అంటున్నారు. అంటే ఏంటి, ఏ విధంగా చూడాలి దీన్ని, మీరేమంటారు? 100% ఇది ముందుగా పాప్కార్న్ టీవీ ప్రేక్షకులందరికీ అలాగే మీకు నా హృదయపూర్వక నమస్కారాలు. నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఈ పార్టీ నుంచి ఎవరు ఏ స్కామ్ లో ఎవరు అరెస్ట్ అయినా వాళ్ళు చేసిన వ్యాఖ్యల పరంగా అరెస్ట్ కానివ్వండి, లేకపోతే స్కాముల పరంగా అరెస్ట్ కానివ్వండి, ఎవరు అరెస్ట్ అయినా కూడా ఈయన పెద్దగా స్పందించింది లేదు. ఎందుకంటే గన్నవరం వలభనేని వంశీని తీసుకుందాం. ఆయన గతంలో అంతకుముందు టీడీపీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు, టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలకు గాను ఆయన్ని దగ్గరకు తీసుకొని మరి ఆయన్ని ప్రోత్సహించి వాళ్ళ మీదకే ప్రయోగించి రెండు పక్కల ఒక గేమ్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఆడటం జరిగింది. ఆ గేమ్ లో బలిపశువు అయిన వంశీ గారి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో చూసాం. ఆయనకి రెండు వైపులా ఎటువంటి నష్టం లేదు. అలాగే ఈ కేసులో గతంలో ఇప్పుడు కొంతమంది ఇంకా అనిల్ కానివ్వండి, మిగిలిన వాళ్ళు కానివ్వండి, ఎవరైనా కానీ వాళ్ళంతా నష్టపోయినందువలన జగన్మోహన్ రెడ్డికి కొత్తగా వచ్చే నష్టం అనేది ఏమీ లేదు. కాబట్టి ఆయన కానీ ఆయన పక్కన ఉన్న కార్యకర్తలు కానీ ఆయన ప్రోత్సాహంతో ఇలాగే ఇప్పుడు ఈ టీవీ ముందుకు వచ్చి గొడవ చేసే వాళ్ళు కానీ ఎవరు అంత పెద్దగా స్పందించిన పరిస్థితి కాదు. కానీ నేడు ఈ లిక్కర్ స్కామ్ దగ్గరకు వచ్చేతలకే ప్రతి ఒక్క కార్యకర్త నుంచి వైసీపీ నాయకులు అందరూ కూడా క్యూ కట్టి, టీవీల ముందు క్యూ కట్టి, లేకపోతే ఆ ఛానల్లో ప్రతి ఒక్క క్షణం ఇదే చూపించడానికి గల కారణం ఏంటి అనేది మనకి అందరికి అర్థమవుతానే ఉంది. ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారు గత ప్రభుత్వంలో మద్యం పాలసీ ఎలాగో ఉంది. దాని వలన ఆ లిక్కర్ స్కామ్ కనీసం ఎటువంటి ఇది లేని, గతంలో ఎప్పుడు ఎక్కడ చూడలేని మద్యాన్ని మేము ఇదే మద్యం తయారు చేస్తాం, ఈ మద్యం మాత్రమే తాగాలి, మీరు గతంలో ఉన్న దేశంలో లేకపోతే ప్రపంచంలో ఎక్కడ ఉన్న బ్రాండ్లు ఏవి ఇక్కడ దొరికే పరిస్థితి లేదు, ఈ ఆంధ్రప్రదేశ్ వాటికి నేను ఏదైతే తయారు చేస్తానో అదే బ్రాండ్ తాగాలి అనే ఉద్దేశంతో పెట్టి మిగిలిన మద్యాన్ని బహిష్కరించి దాన్ని కూడా యూపీఐ పేమెంట్లు కానీ ఇలాంటి ఆన్లైన్ పేమెంట్స్ ఏమీ లేకుండా డైరెక్ట్ గా క్యాష్ తీసుకోవటం, ఆ క్యాష్ తీసుకోవడంలోనే జరిగిన అక్రమాలు అంటే అక్రమార్జన ఇవి ఎక్కడికి తరలిపోయినాయి అనేది అకౌంటబిలిటీ లేకుండా ఉండటం అనేది జరిగింది. దాని మీద ఈ మద్యం పాలసీ దీనికి రచన వ్యూహకర్త ఎవరు అనే విషయం మీదే ఇప్పుడు గోవిందప్ప వీళ్ళందరినీ విచారించి తీగ లాగారు. ఇప్పుడే దొంగగా ధనంజయ రెడ్డి వీళ్ళు దాంట్లోకి రావటం అనేది జరిగింది, ఆ వల్ల చిక్కుకోవటం అనేది జరిగింది. అసలు విషయం ఈ సూత్రధారి పాత్రధారి ఏదైతే ఇప్పుడు ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా, ప్రజాస్వామ్యం ప్రభుత్వంలో ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం ఏదైతే ఉంటుందో ప్రభుత్వంలో అందరూ కూడా నిష్ణాతులు, చదువుకున్న వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ చదివిన వీళ్ళు ఈ ప్రభుత్వ అధికారులు ఈ వచ్చిన నాయకులకు సపోర్ట్ చేసి ప్రజలకు ఉపయోగపడే స్కీములు తీసుకురావటం, ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టుల నిర్మాణంలో వీళ్ళ యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శించడం మనం చూసాం. కానీ ప్రజల నుంచి డబ్బు ఎలా దోచుకోవాలి, వాళ్ళని ఎలా ఇబ్బంది పెట్టి అక్రమ మద్యం తాగించాలి అనే దారుణమైన సంస్కృతి, రాక్షస ప్రవృత్తిని గత పాలనలో మనం చూడటం అనేది ప్రజలందరూ గమనించారు. దాని వల్లనే వారి తీర్పు కూడా అదే విధంగా ఉంది అని మనందరికి తెలిసిన విషయం. కాకపోతే ఇప్పుడు ఈ ధనంజయ రెడ్డి వీళ్ళంతా ఇప్పుడు ప్రజెంట్ ఈ అరెస్ట్ రిమాండ్కి వెళ్ళిన నేపథ్యంలో వీళ్ళ నుంచి ఇక్కడి నుంచి ప్రధాన పాత్రధారి ఎవరు అనే విషయం మీదే వాళ్ళ యొక్క ఇంట్రాగేషన్ జరుగుతుంది ఈ రిమాండ్ లో.
తర్వాత ఆ ప్రధాన పాత్రధారి అరెస్ట్ జరగటం అనేది జరుగుతుంది. చేసుకున్న ఉమ్, వాళ్ళకి దాంట్లో ఎటువంటి మార్పు లేదు, అది అందరికీ తెలిసిన విషయమే కూడా. ఉమ్, కానీ ఈ ప్రధాన పాత్రధారి ఎవరు అనే విషయం అందరికీ తెలుసు. వైసీపీ ఈ కార్యకర్తలకి, ఈ నాయకులకి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తిగా తెలుసు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారే వీటన్నిటికి సూత్రధారి అని చెప్పి వాళ్ళందరికీ తెలిసింది కాబట్టి వీళ్ళని ప్రోత్సహించి దీన్ని అక్రమ అరెస్టులు ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఎట్లా ప్రజాస్పందన వచ్చిందో ఆ విధంగా ప్రజాస్పందన రావాలి అని చెప్పి దీని ద్వారా ఆ ఉమ్. వీళ్ళు సానుభూతి కోరుకుంటున్నారు. ప్రజల్లో నుంచి సానుభూతి వస్తే ఆ సానుభూతి ద్వారా నెక్స్ట్ స్థానిక సంస్థల ఎన్నికల్లో నిన్నేమి, ఆ తర్వాత ఎన్నికల్లో మేము ప్రజల మద్దతు కూడగట్టవచ్చు అనే ఉద్దేశంతో, ఉద్దేశం కూడా కాదు, ఇలాంటి దురుద్దేశంలో ఉన్నారు. చాలా అమాయకంగా వీళ్ళు ప్రజల్ని లెక్కేస్తున్నారు. ప్రజల్ని కనీస జ్ఞానం ఉన్న వాళ్ళకు కూడా చూడని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళందరూ తెలుసు ఏ మద్యం మనం తాగిచ్చాడు మన చేత, దాని పేమెంట్లు ఎలా ఇది చేశారో అవన్నీ ఎక్కడికి పోయినాయి అనేది ప్రజలందరికీ తెలుసు కాబట్టి మిమ్మల్ని ఈ పరిస్థితి కూర్చోబెట్టారు. ఇప్పుడు కూడా మీరు ప్రజల్ని అమాయకుల్లాగా, గొర్రెల్లాగా చూసి మీరు ఇలా విష ప్రచారం చేయించినంత మాత్రాన ప్రజల మద్దతు కూడగట్టడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఆ స్కామ్ ఎలా అయితే జరిగిందో అది ఖచ్చితంగా జరిగిన స్కామే కాబట్టి ఖచ్చితంగా ఎవరికి ఎటువంటి, ఇప్పుడు ఇంతమంది వైసీపీ నాయకులు అరెస్ట్ అయినా, ఇంతమంది టీవీల దగ్గరకు వచ్చి గగ్గోలు పెడుతున్నా, నిన్న విడదల రజనీ గారు చూసాం. ఒక ముద్దాయిని తన కారులో ప్రయాణం చేస్తూ, ముద్దాయిని తనతో పాటు తీసుకెళ్తూ, ముద్దాయిని చట్టం నుంచి కాపాడాలనే, చట్టం దగ్గర తీసుకెళ్లకుండా చట్టం నుంచి, ఆ శిక్ష నుంచి కాపాడాలనే ఉద్దేశంతో ఆమె చేసి అరిసి గొగ్గోలు పెట్టడం, ఏమనేదో చేస్తున్నారంటూ ఆ టీవీల ముందు కూర్చొని డిబేట్లు వాళ్ళు ప్రచారం చేసుకున్న తీరు చూస్తే ప్రజలు అసహించుకుంటున్నారు. పూర్తిగా ఎటువంటి సానుభూతి రాకపోగా ప్రజలు వీళ్ళని పూర్తిగా అసహించుకునే పరిస్థితి వచ్చింది. ఈ 11-1 లేకపోతే 0కి చేరే పరిస్థితి ఉంది. పూర్తిగా రాష్ట్రంలో ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది ఇలాంటి చర్యల వల్ల అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సార్, ఇక్కడ ఇంకొక విషయం సార్, ఈ ధనంజయ రెడ్డి, ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి ధనంజయ రెడ్డి గత ప్రభుత్వం హయాంలో, అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా పనిచేశారు సార్. గోదావరి పుష్కరాలు అప్పుడు ఇన్ఛార్జ్ గా కానివ్వండి, లేదంటే శ్రీకాకుళంలో కలెక్టర్ గా కానివ్వండి, ఇంకా కొన్ని రకాల విధులు అనేది నిర్వర్తించారు. అప్పుడు ఆయన పైన ఎటువంటి మచ్చ కూడా లేదు. మరి ఇప్పుడు 2019 నుంచి 2024 వరకు ఇటువంటి వాటిని ప్రోత్సహించడాన్ని ఏ విధంగా చూడాలంటారు? ఎవరి తప్పు అంటారు? ఎవరి లోపం అంటారు? అధికారులు ఎప్పుడు కూడా తన యజమాని యొక్క కోరుకున్న దాని ప్రకారమే వాళ్ళు వాళ్ళ యొక్క ప్రాశస్త్యం, వాళ్ళ యొక్క నైపుణ్యం ప్రదర్శిస్తారని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అధికారులు మీరు కరెక్ట్ గా పనిచేయాలి, నా ప్రజలకు మీరు మేలు చేయాలి కాబట్టి ప్రజలకి ఈ కార్యక్రమం మీరు ఎలా వస్తుందో చూడండి అని చెప్పి ఆ పార్టీ నాయకులు కానీ, ఆ ప్రభుత్వం కానీ చెప్పినప్పుడు ఆ అధికారి ఖచ్చితంగానే పనిచేయాల్సి వస్తుంది. వాడు నష్టమైనా లాభమైనా, లేకపోతే తనకి ఇష్టం ఉన్నా లేకపోయినా చేయాల్సి వస్తుంది. కాదు, నాకు ఇలా కావాలి, ఇందులో నాకు ప్రాఫిట్ కావాలి, ఈ ప్రజలు ఏమైపోయినా నాకు పర్లేదు, ఈ రాష్ట్రం ఏమైపోయినా నాకు పర్లేదు, నాకు మాత్రం ఇందులో అత్యధికంగా డబ్బు వచ్చింది, ధనార్జన చేసే మార్గాన్ని చూపించమని చెప్పి ఎవరైతే నాయకులు అడుగుతారో ఆ నాయకులను బట్టే వీళ్ళు కూడా దాంతో పాటు వీళ్ళు 10 రూపాయలు సంపాదించుకోవచ్చు. వీళ్ళు ఆ అక్రమార్జనలో వీళ్ళకి కూడా అంటారు కదా, తాగే వాళ్ళకి వాళ్ళ దగ్గర ఏదో వచ్చే చిల్లర వీళ్ళకి కూడా చేరుతుంది కాబట్టి కొంత పర్సంటేజ్ వీళ్ళకి కూడా వస్తుంది కాబట్టి వీళ్ళు ఎక్కువ పర్ఫార్మెన్స్ చూపించి, వీళ్ళ యొక్క పనితనాన్ని చూపించి ఆ ప్రజల నుంచి వచ్చే డబ్బుని ఎలా హవాలా రూపంలో సేవ్ చేసుకోవాలో, ఎక్కడ పక్కదారి పట్టించాలో వీళ్ళందరూ ఈ అధికారులు ఈ నాయకుల్ని పక్కదారి నాయకులు చెప్పిన ప్రకారమే ఇలా జరిగింది అని చెప్పి మనం అనుకోవచ్చు. ఓకే సార్, మన మొత్తానికి అంతిమ లబ్ధిదారు ఎప్పుడు బయటపడే అవకాశం ఉందంట? ఖచ్చితంగా ఇప్పుడే ఈ రోజు రిమాండ్కి ఇచ్చినట్టున్నారు వీళ్ళిద్దరిని. వీళ్ళు ఈ వారం రోజులు లేకపోతే ఇంకా గట్టి వాళ్ళు అయితే 15 రోజుల్లో, ఈ 14 రోజుల రిమాండ్ లో ఖచ్చితంగా అసలు సూత్రధారి, పాత్రధారి, పూర్తిగా కథ, స్క్రీన్ పై ఈ సినిమా రిలీజ్ అనేది ఉండబోతుంది అని చెప్పి మనం ప్రజలందరూ ఎదురు చేస్తున్నారు. నేను కాదు, ప్రజలందరూ వెయిట్ చేసి చూస్తా ఉన్నారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో అక్రమ మద్యం కనీసం
కనీస విలువలు లేని మద్యం, దాన్ని శాంపిల్స్ తీసిన పరిస్థితి కూడా లేదు. అసలు ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి మద్యం విధానం అమలు కాలేదు. అలాంటి మద్యాన్ని తాగించి ప్రజలందరినీ అనారోగ్య పాలు చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బుల్ని సంపాదించడమే లక్ష్యంగా, స్థానిక బ్రాండ్లు అనుకోండి, వాళ్ళు ఆ కంపెనీ వాళ్ళు ఇచ్చే రేటుకి మాత్రమే వీళ్ళు అమ్మాలి, దాని మీద కొంత పర్సంటేజ్ మాత్రమే వస్తుంది. మనం తయారు చేసే ఎక్కడైతే అక్రమ మద్యం తయారు చేయొచ్చో ఇది మొత్తం మన కిందే వస్తుంది. కాబట్టి దీన్ని ఇలా తయారు చేయించడం అనేది అది రాక్షస పరిపాలన అని చెప్పి అనుకోవచ్చు. గతంలో ఎక్కడ ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి పాలన చేపట్టలేదు. కనుక చేసిన వాళ్ళకి చేసుకున్నంత అనేది రేపు త్వరలోనే ఆ రిజల్ట్ కూడా రాబోతుంది. ఎవరు పాత్రధారి ఏంటి అనేది వీళ్ళిద్దరూ చెప్పబోతున్నారని చెప్పి మనం అనుకోవచ్చు. మొత్తానికి లిక్కర్ స్కామ్ లో పాత్రధారులందరూ కూడా ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారని, మరి సూత్రధారి కూడా అతి త్వరలోనే బయటకు వస్తారని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.